మొన్నటి రోజు పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. మొన్నటి రోజు సంతపేటలో మసీదులో భూమి కోల్పోయి గౌరవ ఎమ్మెల్యే గారు అక్కడ గతంలో ఉన్న కమిటీ వైసీపీ వాళ్ళు దోచుకు తిన్నారన్నారు. ఎక్కడ యా మసీదులో కూడా పార్టీలకు అతీతంగా కమిటీ ఉంటుంది, అటానమిక్ బాడీ ఉంటుంది, నామినేటెడ్ కూడా ఉండదు. కనీసం ఆయనకు అవగాహన లేకుండా మసీదుల్లో ప్రార్థనా మందిరాల్లో పాలిటిక్స్ పోయడం ఏమీ రాజకీయం చేయడం. ఆయన చేతిలోనే చట్టం ఉంది కదా, వక్ఫ్ బోర్డు ఆఫీసర్లంతా ఆయన చేతిలో ఉన్నారు కదా, ఎన్క్వైరీ చేయించేది, ఎవరి తప్పు ఉంటే చూసేది. అక్కడ పోయేసి ముస్లిమ్స్ మధ్య విభేదాలు పెడతా ఉన్నారు. ప్రతి మసీదులో ప్రతిరోజు నమాజుకు పోయేవాళ్ళు ఎవ్వరూ కానీ రాజకీయాలు చేయరు. ఈరోజు విరోధం ఉండొచ్చు, రేపంతా కలిసి ఉంటారు. ముస్లిమ్స్ చాలా ఐక్యతగా ఉంటారు. అటువంటి ప్రార్థనా స్థలంలో పోయేసి ఇలాంటి నీచ రాజకీయాలు మాట్లాడడము మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అక్కడ స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు ఎమ్మెల్యే గారు చిత్తూరులో ముఖ్యంగా షాదీమహల్ డైరెక్టర్, ప్రస్తుతం టౌన్ బ్యాంక్ డైరెక్టర్ ఒకరు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఒకరు ముస్లిమ్స్, వాళ్ళని వెనకాల నిలబెట్టి వాళ్ళ కనీస గౌరవం ఇచ్చి పక్కన కూడా కూర్చోపెట్టలా. అంత మాత్రం గౌరవం ఉంది ఎమ్మెల్యే గారికి. వాళ్ళ ఇప్పుడు గవర్నమెంట్లో నామినేటెడ్లో ఉండే వాళ్ళకు కూడా కనీస గౌరవం లేదు. అందరికీ నమస్కారం. అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. ఇప్పుడు మసీద్ గురించి మా నాయకులు చెప్పినట్టుగా అది తెలుగుదేశం గవర్నమెంట్ అయినా, వైఎస్ఆర్ గవర్నమెంట్ అయినా, బీజేపీ గవర్నమెంట్ అయినా, ఏ గవర్నమెంట్ వచ్చినా ఆ యొక్క సిచ్యువేషన్ని బట్టి ఒక మంచి చేయాలనుకుంటే చేయొచ్చు, తప్పులేదు. అదేవిధంగా ఈ మసీదులు అనేది ఆ వార్డుకి సంబంధించిన దాదాపు 500 కుటుంబాలైనా 1000 కుటుంబాలైనా క్రమం తప్పకుండా కిస్తీలు కట్టుకుని డెవలప్మెంట్ ఆల్రెడీ జరిగిపోయిన మసీదుల్లో మనం పోవడము, ఏదో ఒక సంవత్సరానికి 2 ఏళ్ళకు పోయేసి ఏదో ఒక రాజకీయం చేయడము, ఇది చాలా పొరపాటు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వస్తే తినేస్తారు, మా పార్టీ వాళ్ళు వస్తే మిగలబెడతారు అనడం తప్పు. ఇప్పుడు ఈ 2 ఏళ్ళు ఉంటుంది, వచ్చే ఆ 2 ఏళ్ళ తర్వాత మీ వాళ్ళతో పాటు డబ్బు వెళ్ళిపోతుందా? వెళ్ళిపోదు. లెక్కలు అనేది ఎక్కడ ఉండదు, అక్కడే ఉంటాయి. ఇప్పుడు కనీసంగా గత ప్రభుత్వంలో తిన్నారు అని చెప్పేవాళ్ళు కమిటీలో అక్కడ ఉండేవాళ్ళే కదా, బయట వాళ్ళు ఎవరు నామినేట్ చేసిన వాళ్ళు కాదు. స్థానికంగా ఉండే వాళ్ళ నాయకత్వమే కమిటీలు ఉంటారు. దొంగతనం చేస్తుంటే ఎవడైనా సరే, నేనైనా ఎవరైనా బాధ్యత. దేవుడి గుడిలో డబ్బు తిన్నవాడు ఎవరు బాగుపడరు. మీరు లెక్కలకు పడేవాళ్ళు అడగచ్చు. ఒక పార్టీ మీద పులమడం చాలా తప్పు. ఇది మేము వైఎస్ఆర్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము. రెండవది, ఈ లెక్కలు ఎత్తుకుంటే ఏ నాయకుడైనా మసీదుకు చేయాలైనా, గుడికి చేయాలైనా దాతలు ఎవరైనా చేయొచ్చు, తప్పు లేదు. చేసింది ఎవరు మర్చిపోరు. అలాగని మేమే చేసినాం, మీరు పోయిన చోటంతా మా ప్రభుత్వం కట్టిందంటే మిగతా వాళ్ళు మైనార్టీలు మీ ప్రభుత్వం అనుకూలం ఉండే వాళ్ళు నమాజ్ చదవాలా? లేదు కదా, ఎవరైనా పోవచ్చు. కాబట్టి మసీదుల్లో పోయినప్పుడు, గుళ్ళో పోయినప్పుడు దయచేసి విద్వేషాలు రెచ్చగొట్టకుండా, మీరు రాజకీయం చేయకుండా, మైనార్టీలకు అందరికీ నేను మంచి చేస్తానని చెప్పినారు. అక్కడే మీరు ఏం మంచి చేస్తారో 2 నిమిషాల్లో మీ విశ్వరూపం తెలిసిపోయింది. అంటే మా వాళ్ళు వస్తే బాగుంటుంది, బయట వాళ్ళు వస్తే బాగుండదా? అది చాలా తప్పు. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఖండిస్తూ ఉన్నాం. చెప్తారు, అవును. ఇప్పుడు కమిటీ వాళ్ళు తినేసినారు అంటే ఆ కమిటీ వాళ్ళు 4 సభ్యులు ఉంటారు. ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తులు లక్షల్లో ఉంటారు. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అనడము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 4 అనడం చాలా తేడా ఉంది. కమిటీ అనేది ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు. ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇలాకాలో ఒక మసీద్ ఉంటుంది. ఆ మసీదుకి సంబంధించిన వాళ్ళు అక్కడ కిస్తీలు కట్టే వాళ్ళు మాత్రమే ఆడ వాళ్ళ మసీదు వాళ్ళు కట్టుకుంటారు. వాళ్ళు లెక్కలు అడగాలి. కానీ నేను పోవడం, ఇంకొకరు పోవడం ఏంది? ఆ 4 అక్కడ ఉండేవాళ్ళే కదా, మాట్లాడి పిలిపించి లెక్కలు అడగచ్చు కదా. అది అడగకుండా ఒక పార్టీ మీద అడగడం చాలా తప్పు కదా. ఉండేటప్పుడు షాదీమహల్ ఇదే నీ పనికి రాకుండా మేమే డైరెక్టర్లో ఉన్నాము, ఏమి చేయలేకపోయినాం. 2 ఏళ్ళు కరోనాలో మా నాయకుడు ఈరోజు వీరేంద్ర రెడ్డి గారు దాదాపు 30-40 లక్షలు పెట్టి రెడీ చేసినారు. ఈరోజు మా నాయకుడు 10 సార్లు అది నేనే కట్టించినాను, మనోళ్ళకే పెళ్లికి ఏమని అంటారా? అనరు. చేసేంతవరకు మీ బాధ్యత. చేసిన తర్వాత కృతజ్ఞతా భావత్వం కలిగినోడు ప్రజలు ఉంటారు, చూస్తారు. ఇప్పుడు ఇది మంచి చేసినాడు, ఆయన్ని సపోర్ట్ చేస్తారు. మీరు మంచి చేయండి, మీకు సపోర్ట్ చేస్తారు. అదేవిధంగా మీరు పోయేసి మాకు అన్నదమ్ముల్లా కలిసి ఉండేవాళ్ళు మీరు ఎందుకు మమ్మల్ని రెచ్చగొడతారు? అట్లా పార్టీలు చెప్పడం తప్పు కదా. అస్సలాము అలైకుం. అందరికీ నమస్కారం. ఇక్కడ ఉన్న పాత్రికేయులకి, మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం. మొన్న జరిగిన మన మసీద్ గురించి, సంతపేట మసీద్ గురించి మన ఎమ్మెల్యే గారు అక్కడికి ఇచ్చేసి భూమికి వచ్చేసిన రోజు కొన్ని మాటలు చెప్పడం జరిగింది. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. అది ఏమిటంటే, గత కమిటీ డబ్బులు తినేసినాయని చెప్పేసి
ఈ కొత్త కమిటీ నియమించి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. వాళ్ళు తీసుకువచ్చి ఇప్పుడు కొత్తదిగా డెవలప్మెంట్ చేస్తానని చెప్పారు. ఎమ్మెల్యే గారికి తెలియదనుకుంటా. గత కమిటీ కూడా ఇంతకుముందు చేసిన చాలా బాగా చేశారు. మీరు దాన్ని విచారించాలి. అలాగే ఈ కూటమి ప్రభుత్వము వైఎస్ఆర్ ప్రభుత్వం వాళ్ళే చేశారు, తీసి దొంగతనంగా తిన్నారని చెప్పారు. అది చాలా వరకు మేము మా మైనార్టీ వైఎస్ఆర్ మైనార్టీ ఖండిస్తున్నాం. ఎందుకంటే వైఎస్ఆర్ పీరియడ్లోనే పక్కన ఉన్న ఈద్గా కోసము జాగా కేటాయించి వాళ్ళకి డెవలప్ చేయడం జరిగింది. అలాగే వజూఖానా కట్టడం జరిగింది. ఇలా అనేక కార్యక్రమాలు మసీదుకి పాత కమిటీ చేయడం జరిగింది. కొత్తగా వచ్చిన వాళ్ళు కొత్తగా నియమించినప్పుడు కూటమి తెచ్చినప్పుడు వాళ్ళ మంచి చెడులు తెలుసుకొని ఇద్దరి మధ్య విభేదాలు సృష్టించకుండా, ఈ మాట చెప్పకుండా, వాళ్ళు చేస్తారా వీళ్ళు చేస్తారని చెప్పకుండా మధ్యలో రాజకీయం చేయడం ఇది చాలా తప్పు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. అలాగే రాబోయేది కూడా మా మైనార్టీలకి మీ ప్రభుత్వంలో ఒక షాదీఖానా డైరెక్టరు, టౌన్ బ్యాంక్ డైరెక్టరు, మిగతా మాజీ కోఆప్షన్ మెంబర్ అందరూ ఆ మసీదులో వాళ్ళకి సంబంధించిన మైనార్టీకి సంబంధించిన మసీదులో వాళ్ళకు కూర్చోబెట్టకుండా, వాళ్ళకి సీట్లు కేటాయించకుండా వాళ్ళ వెనకాల నిలబడి మీరు మాట్లాడుతున్నారు. ఈ పార్టీ ఎంతవరకు మీకే తెలుసు. మీరు ఎంత మైనార్టీలు మర్యాద ఇస్తున్నారు, అది మీకోసమే వదిలేస్తున్నాను. దయచేసి మసీదులో రాజకీయం చేయొద్దండి. ఎందుకంటే అన్ని పార్టీలు కుల మతాలకు అతీతంగా వచ్చి నమాజ్ చేసుకునేవాళ్ళు. దయచేసి రాజకీయం చేయొద్దండి. మా విన్నపం అంటే మేము వైఎస్ఆర్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం.